నువ్వేంటి ఇప్పుడు వచ్చినావు? వచ్చినా. నువ్వేంది నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టినావు? నీ జాబ్ అయిందని సంగతి నాకు చెప్పవా? ఎందుకు చెప్పలేదు నాకు? ఆల్రెడీ నేనే టెన్షన్లో ఉన్నా, మళ్ళీ నిన్నెందుకు టెన్షన్ పెట్టాలని చెప్పి చెప్పలేదు. నాకే అర్థమవుతలేదు. ఈ నెల ఇంటి కిరాయి ఎట్లా కట్టాలి, ఈఎంఐలు ఎట్లా కట్టాలి, ఈ నెల ఇల్లు ఎట్లా గడుస్తుందో నాకు అర్థమవుతలేదు. ఎందుకు టెన్షన్? నేను ఉన్నా కదా. నేను పెళ్ళికి ముందు బ్యూటీ పార్లర్ నేర్చుకున్నా కదమ్మా. అది ఇప్పుడు చేసి ఖర్చులు వెళ్ళిపోతాయి వర్క్ చేస్తే. ఇంకా నువ్వు పచ్చళ్ళు బాగా పెడతావు అంటావు కదా, ఆన్లైన్లో పచ్చడి బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తా. ఎందుకు ఇంకా టెన్షన్? మెల్లమెల్లగా మన సమస్యలన్నీ పోతాయి, ఇద్దరం కలిసి చేసుకుందాం. కరెక్టేమా, కాకపోతే మీ నాన్నకు నేను మాటిచ్చిన నిన్ను మహారాణిలా చూసుకుంటానని. ఎందుకు? ఒక భర్తనేనా భార్యని మహారాణిలాగా చూసుకునేది? భార్య కూడా భర్తని మహారాజులాగా చూసుకుంటుంది. చేతి గీతల్లి నాతో ఉండమ్మా ఇళ్ళలో